హారర్ కామెడీ మూవీస్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాఘవ లారెన్స్. నవ్విస్తూ భయపెట్టడంలో లారెన్స్కి మించిన లేరనడంలో అతిశయోక్తి లేదు. ముని సినిమాతో మొదలైనటువంటి తన హారర్ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తానే సొంతంగా డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించినటువంటి కాంచనా సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరమైతే లేదు. ప్రతి సీక్వెల్ని బడ్జెట్ పెంచుతూ పోతున్నారు లారెన్స్ గారు. 2011లో 7 కోట్లతో నిర్మించినటువంటి కాంచనా మంచి లాభాలు తెచ్చి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత కాంచనా 2తో మరొకసారి సూపర్ సక్సెస్ అయితే లారెన్స్ అందుకున్నారు. లారెన్స్ మరియు తాప్సీ ఫీమేల్ లీడ్ రోల్లో చేసినటువంటి ఈ మూవీని 17 కోట్లతో నిర్మించాడు. అయితే ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూలను సాధించి సెన్సేషనల్ సూపర్ హిట్గా నిలిచి ఈ కాంచనా సిరీస్లోనే అత్యధిక వసూళ్లు తీసుకున్నటువంటి సినిమాగా హిట్ అయితే అయ్యింది. కాంచనా 3 కూడా మంచి ఫలితాలైతే సాధించింది. అయితే ఈసారి కాంచనా 4 కోసం లారెన్స్ బడ్జెట్ అయితే విపరీతంగా పెంచేశాడని టాక్ అయితే వినిపిస్తుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత 4వ భాగాన్ని తెరకెక్కిస్తున్నారు లారెన్స్ గారు. కాంచనా 4ని ఏకంగా 70 నుంచి 100 కోట్ల భారీ బడ్జెట్తో తీస్తున్నారట. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ప్లాన్లో ఉన్నారట లారెన్స్ గారు. ఈసారి సరికొత్త కంటెంట్తో గతంలోని 3 భాగాలకి మించి ఈ సీక్వెల్ అయితే ఉండేలా సన్నాహాలు చేసుకుంటున్నారు లారెన్స్ గారు. ఈ చిత్రంలో బధీరా యువతిగా పూజా హెగ్డే మరో ముఖ్యమైనటువంటి పాత్రలో నోరా ఫతేహి ఎంపికైనట్లు కూడా తెలుస్తుంది. ఇక కాంచనా 4 మూవీ ప్రేక్షకుల్ని ఏ విధంగా భయపెడుతుంది, ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుంది, దర్శక నిర్మాతలకు ఏ విధంగా లాభాల పంట పండిస్తుంది అనేది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.